నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. ఎదుటి మనిషి దూరం అవుతాడు అని తెలిసినా కూడా తనతో స్నేహం చేస్తాము. అందుకేనేమో ఈ ప్రపంచంలో స్నేహానికి చాలా విలువ ఉంది. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం కృష్ణపక్షం, 2025 జూలై 18 శుక్రవారం. సూర్యోదయం ఉదయం 5:54, సూర్యాస్తమయం సాయంత్రం 6:49, చంద్రోదయం రాత్రి 12:18, చంద్ర అస్తమయం మధ్యాహ్నం 12:33. తిథి అష్టమి, సాయంత్రం 5 గంటల వరకు. తదుపరి నవమి. నక్షత్రం అశ్విని, రాత్రి 2:12 వరకు. తదుపరి భరణి. కరణము బలవ, ఉదయం 6:07 వరకు. తదుపరి కౌలవ, సాయంత్రం 5 గంటల వరకు. తదుపరి తైతుల. యోగము సుకర్మము, ఉదయం 6:45 వరకు. తదుపరి శూలము. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 10:45 నుండి 12:22 వరకు. యమగండం మధ్యాహ్నం 3:36 నుండి 5:13 వరకు. గుళిక కాలం ఉదయం 7:13 నుండి 9:08 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:30 నుండి 9:21 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:48 నుండి 1:39 వరకు. వర్జ్యం రాత్రి 10:27 నుండి 11:57 వరకు. శుభ సమయాలు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:18 నుండి 5:06 వరకు. అమృత గడియలు రాత్రి 7:26 నుండి 8:56 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి 12:48 వరకు. జూలై 18 శుక్రవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి అష్టమి, సాయంత్రం 5 గంటల వరకు ఉంది. తదుపరి నవమి. అష్టమి నవములను రిక్త తిథులు అంటారు. ఇలాంటి రిక్త తిథి రోజులో శుభకార్యాలు చేయకూడదు. అష్టమి తిథి శుక్రవారం కలయికతో దగ్ధయోగం ఏర్పడుతుంది. దగ్ధయోగ సమయంలో శుభకార్యాలు ప్రయాణాలు చేయకూడదు. అశ్విని నక్షత్రం శుక్రవారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం శుక్రవారం ఉదయం 5:55 మొదలై రాత్రి 2:21 వరకు ఉంటుంది. ఈ యోగ సమయములో కొత్తగా పనులు ప్రారంభించటం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం, ఉద్యోగంలో జాయిన్ అవ్వడం వంటివి చేసుకోవచ్చు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చెయ్యవలసి వస్తే శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు కర్కాటక రాశిలో, చంద్రుడు మేషరాశిలో ఉంటారు. చంద్రబలం మేషం, మిథునం, కర్కాటకం, తుల, వృశ్చికం, కుంభం. శుక్రవారం పడమర దిక్కున, నైరుతి దిక్కున ప్రయాణాలు చేయరాదు. నక్షత్ర బలం అశ్విని నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు
భరణి, కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. భరణి నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు: అశ్విని, కృత్తిక, రోహిణి, ఆరద్ర, పుష్యమి, మఖ, ఉత్తర, హస్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, శతభిషం మరియు ఉత్తర భాద్రపద. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవులు ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండి వారంతా సుఖ సంతోషాలతో, సకల సంపదలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: కురుక్షేత్ర యుద్ధంలో సర్వ విషయాలను గ్రహించగల శక్తిని సంజయునికి వ్యాస మహర్షి ప్రసాదించారు. ఈరోజు ప్రశ్న: గాయత్రి మంత్రములోని అక్షరాల సంఖ్య ఎంత? 20, 22, 24, 30. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి, ఉద్యోగ ప్రయత్నాలలో ముందడుగు వేస్తారు. వృషభ రాశి, స్వశక్తితోనే ముందుకు సాగి కొంత పురోగతి సాధిస్తారు. మిథున రాశి, సన్నిహితుల నిర్ణయం మీకు వరంగా మారనుంది. కర్కాటక రాశి, మీ ఆలోచనలు కార్యాచరణ దాలుస్తాయి. సింహరాశి, సమాజ సేవలో పాల్పంచుకొని ధార్మిక కార్యక్రమాలలో కూడా పాల్గొంటారు. కన్య రాశి, కాంట్రాక్టులు అనూహ్యంగా దక్కుతాయి. తులారాశి, మీ గౌరవ ప్రతిష్టలు మరింతగా పెరుగుతాయి. వృశ్చిక రాశి, మీ ఆలోచనలకు కార్యరూపం ఇస్తారు. ధనుస్సు రాశి, ఇతరులకు సాయం అందించే క్రమంలో కొన్ని ఇబ్బందులు పడతారు. మకర రాశి, మిత్రులు సహాయ సహకారాలు అందించి తోడుగా నిలుస్తారు. కుంభరాశి, మీ అభిప్రాయాలను ఆప్తులతో పంచుకుంటారు. మీనరాశి, జీవితాన్ని మలుపు తిప్పే ఒక సమాచారం రావచ్చు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.